పోలీస్ టు పొలిటికల్ మొదటి నుంచి మనం చెప్తున్నటువంటి విశ్లేషణలో భాగంగా ఇది పొలిటికల్కి ఎట్లా వెళ్తుందంటే నిన్న రాధాకిషన్ రావు చెప్పినటువంటి అంశం మేము ఈ ఫోన్ ట్యాపింగ్ను ఆసరాగా చేసుకొని డబ్బుల పంపిణీ చేసినామని రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ డబ్బుల లావాదేవీలకు సంబంధించిన దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కూడా ఎంటర్ కావచ్చు. దీంట్లో కేంద్ర హోంశాఖ కూడా ఎంటర్ కావచ్చు. దేశ భద్రతకు ముడిపడి ఉన్నటువంటి అంశం కూడా ఇది. వీళ్ళు కేవలం 4 వ్యాపారులు 4 పొలిటీషియన్లను మాత్రమే రికార్డ్ చేశారా, లేదంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లను? ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెగాసెస్ అనేటువంటిది రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ధర్నాలు రాస్తారోకాలు చేసి కేంద్ర ప్రభుత్వం మాకు ప్రైవసీ లేకుండా చేస్తుంది, పెగాసెస్ అనేటువంటి బగ్గు మా ఫోన్లలో పెట్టారనేటువంటి మాట వచ్చింది. అది రుజువు కాదు, అది నిజం కాదు అనేటువంటిది సుప్రీంకోర్టు విచారణలోకి వెళ్తే మీ ఫోన్లలో ఏమేమి ఎక్కడెక్కడ బగ్స్ ఉన్నాయో మాకు చూపించండి, మీకు రుజువులు చూపించండి అంటే ఎవరు నాయకులు ఒక్కరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎవరైతే నరేంద్ర మోడీ సర్కారు మీద ఆరోపణ చేశారో మా ప్రైవసీకి కేంద్ర సర్కారు నరేంద్ర మోడీ సర్కారు అడ్డం వచ్చింది, మా ప్రైవసీని తస్కరిస్తున్నది, మా సెల్ ఫోన్లు రికార్డ్ అవుతున్నాయి అనేటువంటి మాట సుప్రీంకోర్టు విచారణకు వెళ్తే సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎవరైతే తమ ఫోన్లు రికార్డ్ అవుతున్నాయనేటువంటి అనుమానం ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడ కోర్టుకు ఆ రుజువులు చూపించండి, మీ ఫోన్లలో ఉండేటువంటి పెగాసెస్ అనేటువంటి బగ్గు ఉంటే చూపించండి అనేటువంటి మాట మాట్లాడితే ఏ ఒక్కరు దాని గురించి మాట్లాడలేకపోయారు. వాళ్ళ ఫోన్లు సుప్రీంకోర్టు హ్యాండ్ ఓవర్ చేయలేకపోయారు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పలేకపోయింది. కానీ ఇక్కడ రుజువులు వచ్చినాయి. పెగాసెస్ కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద రుజువులు వచ్చినాయి. దీనికి సంబంధించిన దాంట్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదు తరలించామని చెప్పిన రాధాకిషన్ రావు ఎవరి కోసం ఎవరికి అందజేశారు? 2 అంశాలు వస్తాయి. ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరి కోసం అందజేశారు? ఇప్పుడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ గజ్వేల్లో ఆ డబ్బులు పంపిణీ చేస్తే ఇప్పుడు కేసీఆర్ ముద్దాయి అవుతాడు, సిద్దిపేటలో కనుక అందజేస్తే ఆయన ముద్దాయి అవుతాడు, సిరిసిల్లలో కనుక పంచిపెడితే ఆ డబ్బులు సిరిసిల్లకు పోతే ఇప్పుడు ఆయన కూడా ముద్దాయి అవుతాడు. ఎవరెవరికి ఇచ్చారు? లేదా టీఆర్ఎస్ పోటీ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరికీ కూడా ఈ పోలీసులే అధికారికంగా డబ్బులు పంపిణీ చేశారనేటువంటి కూడా బయటికి రావాలి. అప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినాయి. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కూడా తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ భారతదేశంలో ఉపయోగిస్తున్నారు. అది సరే, అది బ్రిటిష్కు సంబంధించినటువంటి యాక్ట్ అవ్వచ్చు, ఏదైనా అయి ఉండొచ్చులేండి, కానీ ఆ యాక్ట్ను మొదటిసారిగా వాడుతున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతాయి. ఎవరెవరు ఎవరి దగ్గర డబ్బులు తెచ్చిరు, ఏ ఎమ్మెల్యేకు డబ్బులు చేసిరు, ఎక్కడ డంప్ చేసిరు, ఇచ్చినటువంటి వాళ్ళెవరు, తీసుకున్నటువంటి వాళ్ళెవరు, తీసుకుంటే ఇచ్చినటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు దొరికిపోతారు, తీసుకున్నటువంటి వాళ్ళు దొరికిపోతారు. ఇట్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది మొదటి నుంచి మనం చెప్తున్నాం. పాములు ఆడించే వాళ్ళు పాము కాటుకు వాళ్ళే చచ్చిపోతారని ఎట్లయితే చెప్పిరో సేమ్ అట్లనే ఏ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అయితే మొత్తం తన గుప్పిట్లో ఉందని కేసీఆర్ అనుకున్నాడు, అదే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇప్పుడు తన గుప్పిట్లో నుంచి అంతా బయటికి పోయి ఆ ఫోన్ ట్యాపింగ్ గుప్పిట్లో ఇరుక్కపోయాడు. ఏదో మిషన్లో పడిపోతే ఇట్లా గిరగిర తిరుగుతారు చూసారా, అట్లా కేసీఆర్ ఇరుక్కపోయారు. అయితే ఈ బ్యాగేజ్ను మోయడానికి, ఈ బరువును మోయడానికి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఇతర నాయకులు సిద్ధంగా లేరు. దీని ద్వారా లబ్ధి పొందింది కేసీఆర్ కుటుంబమే కాబట్టి మాకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని మేము ఎంత నాయకుడైనా మేము ఎట్లా సమర్థిస్తామనేటువంటి మాటకు వచ్చేశారు. ఇప్పుడు ఆ మాట ద్వారా ఎవరెవరు ఏం చేస్తారనేటువంటి విషయాలను మనం గమనించాలి, మనం చూడాలి. దీన్ని అదే చేస్తారా, ఇది అదే మాట మాట్లాడతారనేటువంటి విషయం పైన క్లారిటీ రావాలి. ఒకరిద్దరు ఫోన్లు వింటే తప్పేమిటి అన్నట్టుగా మాజీ మంత్రి కేటీఆర్ అనడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే. ఇతరుల వ్యక్తిగత సంభాషణలు వినే హక్కు ఎవరికి ఉండదు. అదొకటి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తుందో తెలియదు. పాపం రాధాకృష్ణ గారు చెప్తున్నారు ఈ విషయాన్ని, నేను చెప్పట్లేదు. నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరిస్తే మాత్రం ప్రస్తుతం జైలుకు వెళ్ళిన వారితో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా జైలుకు వెళ్ళవలసి వస్తుంది. ఈ పాపం కేసీఆర్కు చుట్టుకుంటుందో లేదో చూడాలి.
విచారణ హేతుబద్ధంగా జరిగితే దేశవ్యాప్తంగా ఈ కేసు ఒక కేస్ స్టడీగా అవుతుంది. రాజకీయ పార్టీలకు, నాయకులకు గుణపాఠంగా మిగులుతుంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన న్యాయస్థానాలు కూడా సీరియస్గా దృష్టి సారించాలి. లేని పక్షంలో ఇప్పటి వల్ల ఇకపై కూడా న్యాయమూర్తులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులే మిగులుతాయి. బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు ఈ విషయంలో హైకోర్టు జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా రికార్డ్ అయ్యాయని, అప్పటి డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా రికార్డ్ అయ్యాయని చెప్తున్నారు. సో ఇది రాజకీయ నాయకులకు వెళితే రాధాకిషన్ రావు చెప్పిన దాని ప్రకారం కన్ఫెస్ అయితే గనక ఇప్పుడు ఎవరెవరికి మెడకు చుట్టుకుంటుంది, ఎంతమంది, ఇంకెంతకాలం ఈ విచారణ కొనసాగిస్తారు? హేతుబద్ధంగా లాజికల్ కన్క్లూజన్కు రావాలంటే ఇంకెంతకాలం పడుతుంది? పార్లమెంట్ ఎన్నికలు అయ్యేంత వరకు సాగుతుందా? ఇంకెంతకాలం ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికాలో ఉంటాడు? ఎప్పటి వరకు హైదరాబాద్కు వస్తాడు? ఇంటర్పోల్లో పెట్టారు కదా, ఇప్పటి వరకు అమెరికాలో ఎక్కడో ఉన్నాడనేటువంటి విషయం తెలుసు. అమెరికా గవర్నమెంట్కు ఈ దేశ గవర్నమెంట్ చెప్పేస్తే వెంటనే పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఎందుకు చేస్తలేరు? దీన్ని రాజకీయంగా వాడుకుంటారా అనేటువంటి విషయాలను కూడా చూడాలి. ఫోన్ ట్యాపింగ్ పుణ్యమాని తెలంగాణ సమాజంలో వెలమ సామాజిక వర్గం ఇవాళ దోషిగా నిలబడాల్సి వచ్చిందంటే అందుకు కేసీఆర్ మాత్రమే కారణం. గుప్పెడు మందిని ప్రోత్సహించి మొత్తం సామాజిక వర్గానికే నష్టం చేశారు. రాజకీయాల్లో ఉత్థాన పతనాలు సహజం. అయితే తన తప్పులను తెలుసుకోవడానికి కేసీఆర్ ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్టు అనిపించడం లేదు. నిజానికి వాళ్ళను మాత్రమే నమ్మిరు. కేసీఆర్కు సంబంధించినంత వరకు ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అధికారులు ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలో ఉండగా అధికారులకు ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చినారా లేదా? రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అధికారులు ఎవరో ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలియదా? అప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అధికారులే ఇవాళ వాళ్ళకు మీరు అందలం ఎక్కించి ప్రత్యేకమైనటువంటి పదవులు ఇస్తున్నారా లేదా అనేటువంటిది ప్రజలు ఆలోచిస్తారు. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము హేతుబద్ధంగానో లాజికల్గానో ఎటువంటి శశబిషలు లేకుండా రాగద్వేషాలు లేకుండా ఈ విచారణ సాగుతుంది అనేటువంటి మాట చెబితే అది జరగడం లేదనేటువంటి విషయం మనం చెప్పుకోవచ్చు. అది జరగడం లేదు. జరిగితే ఓటుకు నోటు కేసులో ఉన్నప్పుడు అధికారులు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టారు కదా, మరి వాళ్ళందరినీ ఉన్నతాధికారులను ఇందులో బాధ్యులు ఎందుకు చేస్తలేరు? ఎవరైతే వాళ్ళు చేసిరో ఆ ఉన్నతాధికారులంతా కూడా ఇవాళ ఇంకా అంతకంటే మంచి పదవుల్లో ఉన్నారు, అంతకంటే మంచి పదవులు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఒక అనుమానం వస్తున్నది, దీన్ని పూర్తి స్థాయిగా విచారణ చేయరు. అప్పుడు కేసీఆర్ నయీం కేసో, డ్రగ్స్ కేసో, లేకపోతే ఇంకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎట్లయితే నీరుగార్చారో, ప్రత్యేకమైనటువంటి సిట్ ఇచ్చారో ఇది కూడా అట్లనే నీరుగారుతుంది అనేటువంటి అభిప్రాయం వస్తున్నది. ఒకవేళ లేకపోతే ఈ డబ్బులు ఎవరు ఇచ్చిరు, ఎవరి దగ్గర పోయినాయి, ఏ మంత్రులు ఆదేశించారని కేవలం వారం రోజుల్లో ఫినిష్ చేసుకోవచ్చు. డైలీ సీరియల్ లాగా సాగుతున్నది. ఈ సాగినటువంటి విచారణ వివరాల్లో ఎవరిని బాధ్యులు చేస్తారు? ఇది దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం ఇందులో లేదా? దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం ఇందులో లేదా? దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదనేటువంటిది మనం చూడాలి. లేకపోతే అది కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి వార్త.